అవంతిరాజు చండప్రద్యోతును గురించిన ఓ చిన్న విశ్లేషణ ఇది. ఈయన బుద్ధుని కాలం నాటి అవంతి రాజ్యానికి రాజు. ఆయన కథలో అధికారం, వైద్యం, విశ్వాసం ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో మనకు తెలుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఆయన గురించి 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటిగా ఆయన పేరు. అసలు ఆయన పేరు ప్రద్యోతులు. కాని ఆయన కోపం ఎంత భయంకరంగా ఉండేదంటే ప్రజలు ఆయనకు చండా అని పేరు పెట్టారు. అంటే క్రూరుడు అని అర్థం. అలా ఆయన చండప్రద్యోతుడుగా మారిపోయాడు. ఇక రెండవది ఒక అద్భుతమైన కథ. ఒకసారి ఆయనకి పచ్చకామెర్లొస్తే మగధరాజు బింబిసారుడు తన రాజవైద్యుడైన జీవకుణ్ణి పంపాడు. ఇక్కడే అసలు జిక్కొచ్చి పడింది. రాజుగారికి నెయ్యి అంటే అస్సలిష్టం లేదు. జీవకుడు ఏం చేశాడో తెలుసా? తెలివిగా మందులో నెయ్యి కలిపి వాసన కూడా రాకుండా ఇచ్చాడు. రాజు ప్రాణాలు నిల్చాయి. తన కోపాన్ని పక్కన పెట్టి ప్రద్యోతుడు జీవకుణ్ణి ఎంతగానో గౌరవించాడు. చివరగా ఆయనలో వచ్చిన మార్పు. ఇంత క్రూరుడైన రాజు మారతాడని ఎవరూ అనుకోలేదు. కాని ఆయన పురోహితుడు మహాకచ్చాయనుడు బుద్ధుని బోధనలు విని ఒక బౌద్ధ భిక్షువుగా మారాడు. ఆయన తిరిగి వచ్చి రాజుకు ధర్మం బోధించాడు. జంతుబలుల లాంటివి మాన్పించి అహింసా మార్గంలో నడిపించాడు. మొత్తం మీద చండప్రద్యోతుని కథ ఒక కోపిష్టిరాజు శాంతియుత మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడో మనకు చూపిస్తుంది.